హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రైజీ బ్లాగ్స్ మస్కట్. మళ్ళా చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు వస్తున్నానండి. ఇది యాక్చువల్గా ఫుడ్ బ్లాగ్. ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ ఫుడ్ బ్లాగ్ అంతా కూడా ఎక్కడిది అనుకుంటున్నారా? జైల్ రోడ్ ఇన్ విశాఖపట్నము. వడాపావ్ నుంచి నూడిల్స్ వరకు అండ్ అలాగే చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ బిర్యానీస్, మిల్క్ షేక్స్, లస్సీస్, ఇంకా ఎవ్రీ కైండ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ ఈ జైల్ రోడ్ స్ట్రీట్ ఫుడ్స్లో అవైలబుల్గా ఉంటుంది. ముందైతే మాత్రం ఈ రెసిపీ చూసేయండి. ఈ రెసిపీ వచ్చేసి మేము చికెన్ కబాబ్ ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. అది చూడండి అంకుల్ ఎలా చేస్తున్నారో. ఇది మసాలాలకి నొక్కుతాం. ఓకే, చెప్పండి సార్. వచ్చండి. అది మసాలా ఇది వస్తుంది అంటే మసాలా ఉంటుంది. మసాలా ఉన్నాయి కొద్దిగా ఇది వస్తుంది. ఓకే, చాలా తక్కువ. ఓకే, ఇప్పుడు కొద్దిగా వేస్తాను. జీరా పౌడర్, అది జీరా పౌడర్, ధనియాల గరం మసాలా. జీరా పౌడర్ దీనికి వేయకూడదండి, వేస్తే చీర వస్తుంది. దీనికి ఎలాగా మన నేషనల్గా వేసుకుంటే ఓకే బాగుంటుంది. ఆయిల్ ఇది. ఓకే, ఇస్తాను. ఇప్పుడే వేస్తామా? వేసాము ఇప్పుడే. లేదు ఇంకో ఆయిల్ ఒక్కడే వస్తాను. చేసేస్తాను. ఇంట్లోనే వేసుకోవచ్చు. చిన్న కారపొడి, చిన్న సోస వేసుకున్నాక హైలైట్. థ్యాంక్స్ అండి. చాలా బాగుంది. నేను స్టార్టింగ్లో తిన్నాను కదండి, సో అదే అంకుల్ చేసి ఇచ్చారనమాట. సో అంకుల్ చాలా ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏంటేంటి వేసానో అవన్నీ చెప్పారన్నమాట. సో అవి మేము తినేసిన తర్వాత ఇంకా స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఉంటాయి. నూడిల్స్ ఉంటాయి, మరి పక్కన అపోలో ఫిష్ అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు కదా. సో ఫిషెస్లో ఫ్రైస్ ఉన్నాయి, గ్రేవీ ఉంది, కర్రీ ఉంది, పులుసు ఉన్నాయి, అండ్ మోస్ట్లీ జున్ను ఉన్నదన్నమాట, కుండ జున్ను. సో చాలా అంటే చాలా రిచ్గా ఉంది. బాబుకి అయితే మాత్రం నూడిల్స్ ఆర్డర్ చేసాము. మేమైతే చికెన్ కబాబ్ తిన్నాము. పక్కన వచ్చేసి మారేడు జ్యూస్ తాగానమాట నేను. ఇదిగోండి, ఇదే జైల్ రోడ్ అంటే విశాఖపట్నంలోని. సో చూడండి వీడియో అంతా. ఇక్కడ మేము స్టార్టింగ్ అనమాట, బయలుదేరే ముందు నేను అమ్మతోని జడ వేయించుకుంటున్నాను అనమాట. అమ్మ అయితే నన్ను తిడుతుంది, జుట్టు అంతా ఊడిపోయింది, జుట్టు పాడు చేసుకున్నా అని. అది కామన్ కదండి. సో యాజ్ ఏ మదర్గా అమ్మ ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. సో మరి ఏం చేయలేము, ఊడిపోయిందని మనం ఏం చేస్తామమ్మా అని. ట్రై చేస్తారమ్మా, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ అన్నాను. ఇక్కడ మా మరదలు చూసారా, మ్యాంగో మిల్క్ షేక్ విత్ ఐస్ క్రీమ్ తింటుంది అనమాట. సో తినాలి అంటే ఓపిక్గా అన్నీ తినాలి, కడుపు నిండా తినేయచ్చు, బట్ తినలేకపోయా. సో ఈ మినీ ఫుడ్ స్ట్రీట్ ఫుడ్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.